వచ్చే ఎన్నికల్లో 600 అధికారంలోకి వచ్చేది బారాస ప్రభుత్వమేనని గులాబీ దళపతి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయకుండా పదే పదే తనను విమర్శించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డిని బారాస పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో హామీల విషయంలో కాంగ్రెస్ తమతో పోటీపడి వేలంపాట మాదిరిగా వ్యవహరించడంతో ప్రజలు మోసపోయారన్నారు. అన్ని సమకూర్చిపెట్టిన తెలంగాణను ఆగం చేశారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పాలనేనని కేసీఆర్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేమిద్దరం మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. అదే కాదు, 600 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం, పెన్షన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది. అద్భుతంగా ఉన్న సింగరేణిని నాశనం చేసి ఇలా బొగ్గుల స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. హైడ్రా తెచ్చింది కాకుండా జిల్లాలకు విస్తరిస్తున్నామంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్టి హైడ్రాను పీకి చెరువులో పడేస్తామన్నారు. మూసీ పేరుతో భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. 2.5 ఏళ్లలో కూల్చివేతలు, కాల్చివేతలు, దాడులు తప్ప ఏం చేశారని ప్రశ్నించిన కేసీఆర్ రాజకీయ శక్తుల పునరేకీకరణకు జగిత్యాల నుంచే ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ అందానికి ఓడి బోడముండ హైడ్రాను తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం. దాన్ని మూసి అని దాని వాడారు. దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే. వద్దనేవాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా. అంతకుముందు మాట్లాడిన జీవన్ రెడ్డి ఏ పల్లెల్లో చూసినా ఒకే నినాదం వినిపిస్తుందని, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో యావత్తు సమాజం కేసీఆర్ వెంట నడిచిందన్న జీవన్ రెడ్డి రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్లో పోరాటం చేశానని, జీవిత చివరి దశలో తనను ఎందుకు ఈ క్షోభ పెట్టారో అర్థం కావటం లేదన్నారు. కేసీఆర్ పెద్ద మనస్సుతో పార్టీలోకి ఆహ్వానించారని జీవన్ రెడ్డి తెలిపారు. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా, మొత్తం కూడలని యువత ఉత్సాహం, కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నేను సేవ చేసి రుణం తీర్చుకోలేని చెప్పంటున్నా. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా.
జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభాస్థలిలో స్థలం సరిపోయేలా లేదని భావించిన బీఆర్ఎస్ నేతలు పట్టణంలోని చిన్న చిన్న గల్లీల్లోనూ ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు.